బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు మండలం లగ్ఠారం గ్రామంలో ఆయన సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. అయితే పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని మైనింగ్ శాఖ అధికారులు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధుసూదన్పై అక్రమ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. క్రషర్లను సీజ్ చేశారు. మధుసూదన్కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పటాన్చెరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా అడ్డుకున్నారు. వారిని నిలువరించి పోలీసులు మధుసూదన్ను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు మండలం లగ్ధారం గ్రామంలో ఆయన సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి గుట్టలను తవ్వేస్తున్నారని, అనుమతులు గడువు అయిపోయినా మైనింగ్ చేశారని మైనింగ్ శాఖ అధికారులు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధుసూదన్పై అక్రమ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. క్రషర్లను సీజ్ చేశారు. మధుసూదన్కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పటాన్చెరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా అడ్డుకున్నారు. వారిని నిలువరించి పోలీసులు మధుసూదన్ను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి సునీల్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే పటాన్చెరు మండలం లగ్డారం సమీపంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, పటాన్చెరు పోలీసులు. ఈ నేపథ్యంలో ముందుగా ఆయన ఇంట్లో ఉన్న మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి పటాన్చెరు టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి ఆందోళన చేశారు. కేవలం కక్షపూరితంగానే అరెస్టు చేస్తున్నారు, రాజకీయ కోణం ఇందులో ఉందని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అయితే మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించేందుకు పోలీసులు వాహనంలో కూర్చోబెట్టగా వాహన శ్రేణిని సైతం వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పోలీసులు వారందరినీ కూడా పక్కకు జరిపి సంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పటాన్చెరు మండలం లగ్డారం సమీపంలో ఉన్నటువంటి 4 ఎకరాల భూమిలో మైనింగ్ కి సంబంధించి కూడా 738 సర్వే నంబర్ లో 4 ఎకరాల భూమిని లీజ్ కు తీసుకొని 15 ఎకరాల మేరకు అక్రమంగా మైనింగ్ కి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ అక్రమ మైనింగ్, ఎఫ్టీఎల్ భూములు, చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణకు సంబంధించి కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసినటువంటి రవీందర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ కమిటీకి నేతృత్వం వహించారు. అయితే టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటయ్యాక పటాన్చెరులోని వివిధ క్రషర్లలో పర్యటించారు. అంతకు ముందు వచ్చినటువంటి ఫిర్యాదులను సైతం మళ్ళీ పునః పరిశీలించారు. ఈ నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్నటువంటి మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా 3 దఫల్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో, విచారణలో తేలినట్టు జనవరిలో
గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి మైనింగ్ కంపెనీ సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అతన్ని ఇదే కేసులో అంటే చీటింగ్, అదేవిధంగా మైనింగ్ అక్రమాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల వాదన మనం పరిశీలించినట్లయితే ఇది కేవలం కక్షపూరితంగానే చేస్తున్నటువంటి చర్య. జిల్లాలో అనేక చోట్ల మైనింగ్లు జరుగుతున్నాయి. ఎక్కడ వేరే మైనింగ్ కేంద్రాల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలు కానివ్వండి, మైనింగ్ అధికారులు ఎవరు కూడా తనిఖీలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం మైపాల్ రెడ్డి టార్గెట్ గానే మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి. కేవలం గూడెం మధుసూదన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి మైనింగ్ కంపెనీలోనే తనిఖీలు నిర్వహించి సీజ్ చేసి ఈ రోజు అరెస్ట్ వరకు తీసుకెళ్లారని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్ సునీల్, అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారు, ఎన్ని గంటలకి ఆయన్ని ఆ కోర్టుకు సమర్పించే అవకాశం కనిపిస్తుంది? సో దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి. అయితే ముందుగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా కోర్టులో ఆయనను ప్రవేశపెట్టేందుకు కూడా పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే పటాన్చెరు నుంచి అయితే వాహన శ్రేణి బయలుదేరింది, కానీ మధ్యలో కొద్దిసేపటి నుంచి అయితే వాహన శ్రేణి ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం తెలియని పరిస్థితి ఉంది. అయితే పటాన్చెరు నుంచి సంగారెడ్డికి రావడానికి కేవలం 20 నుంచి 25 నిమిషాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఆందోళన అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్న నేపథ్యంలో మరి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారా, లేదంటే ఇతర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంగారెడ్డిలోని జిల్లా కోర్టు వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఏ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారనేది మాత్రం ఇంకా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉద్రిక్తల నేపథ్యంలో వేరే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని జిల్లా న్యాయస్థానం ముందు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తానికైతే ఈ రాజకీయ కోణం, ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అది రాజకీయ కోణంగా మారిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే బీఆర్ శ్రేణులు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం కేవలం ఎవరైతే అక్రమానికి పాల్పడ్డారో వారందరి భర్తం పడతాం, ఖచ్చితంగా అందరు కూడా జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అయితే ఇందులో కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేసే తమను వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డి పోటీ చేయగా అతనికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాటా శ్రీ గౌడ్ కూడా పోటీ చేయడం జరిగింది. 2 సార్లు కూడా ఆయన పరాజయం పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కక్షపూరితంగానే తమ కంపెనీలపై, తమ వ్యాపారాలపై అక్రమ కేసులు బనాయిస్తూ వాటన్నిటిని కూడా సీజ్ చేస్తూ తమను టార్గెట్ చేసి అరెస్ట్ చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి నుంచి కూడా అదే విధమైన స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకైతే ఈ అరెస్ట్ పై అయితే ఇంకా గూడెం మైపాల్ రెడ్డి ఎవరైతే పటాన్చెరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇంకా స్పందించినప్పటికీ కూడా ఆయన సన్నిహితులు కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేసే మాకు వేధిస్తున్నారు. కేవలం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా కేవలం మా టార్గెట్ గానే వాళ్ళు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు కానప్పటికీ కేవలం సంగారెడ్డి జిల్లాలోనే అందులో ఏర్పాటు అవడం, టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తారని చెప్పినప్పటికీ కేవలం పటాన్చెరు నియోజకవర్గంలోనే టార్గెట్ చేస్తూ నిర్వహిస్తున్నారని చెప్పి, దాడులు చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ అరెస్ట్ అయితే రాజకీయ కోణం సంతరించుకుందని చెప్పవచ్చు. అటు పటాన్చెరులో, సంగారెడ్డిలో అయితే పోలీసులు భారీగా మోహరించారు. పటాన్చెరులో అయితే ఇంకా ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. అటు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంటి వద్ద కానివ్వండి, మధుసూదన్ రెడ్డి ఇంటి వద్ద కానివ్వండి, పోలీస్ స్టేషన్ వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గూడెం మధుసూదన్ రెడ్డిని అయితే జిల్లా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి కంది జైలుకు తరలిస్తారని చెప్పి కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కంది జైలు వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. Santosh Sand and Granite Supply
లగ్డారంలో 2011-12లో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది. కోరి 2027 వరకు ఆ కోరి మనకు పర్మిషన్ ఉన్నది. ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం. గత 4 సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉన్నాం. మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు, ఇంకా 3 నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగా ప్రూఫ్ అయితే ఫెరాల్డ్ చేయండి, నోటీస్ చేయండి, ఎక్స్ట్రా ప్రెషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్టు, ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్. ఇదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంటు. ఈ